హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈ రోజు మనం ఏపీపీజీసెట్ 2025 క్రాష్ కోర్స్లో డే 26 టాపిక్ వచ్చేసి మనకి ఎమినో యాసిడ్స్. సో మనకి ఎమినో యాసిడ్స్ నుంచి ఇంతకు ముందు అయితే మనకి ఎక్కువ వెయిటేజ్ ఉండేది, కానీ లాస్ట్ 3 years చూసుకుంటే మనకి అరౌండ్ ప్రతి ఇయర్ కూడా ఒక క్వశ్చనే మనకి వస్తుంది. కాబట్టి ఈసారి కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తే, ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో అయితే మనకి ప్రీవియస్ 3 years నుంచి మనకి ఎమినో యాసిడ్ లో మనకి అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, మనకి ఏ పర్టికులర్ ఎమినో యాసిడ్ లో ఇండోల్ గ్రూప్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది, అలాగే ఫస్ట్ సింథసైజ్డ్ ఎమినో యాసిడ్ ఏంటి, ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి లాస్ట్ 3 years లో అడగడం జరిగింది. సో మనకి ఫస్ట్ సింథసైజ్డ్ ఎమినో యాసిడ్ ఏంటి, మనకి అలనిన్. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమినో యాసిడ్స్ అంటే ఏంటంటే, ఏ కాంపౌండ్స్ అయితే బోత్ ఎమినో గ్రూప్ అలాగే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ రెండు ఒకే కాంపౌండ్ లో ఉన్నట్లయితే వాటిని మనం ఎమినో యాసిడ్స్ అంటాం. ఏంటి, కాంపౌండ్స్ కంటైనింగ్ బోత్ ఎమినో గ్రూప్ అంటే NH2 గ్రూప్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అంటే COOH గ్రూప్. ఈ 2 గ్రూప్స్ కూడా ఒకే కాంపౌండ్ లో ప్రెసెంట్ అయి ఉంటే వాటిని మనం ఎమినో యాసిడ్స్ అనొచ్చు. ఓకే, వీటి జనరల్ ఫార్ములా ఎలాగ ఉంటుందంటే RCH NH2 COOH. ఒకే కాంపౌండ్ లో బోత్ COOH అండ్ NH2 గ్రూప్ ప్రెసెంట్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఎమినో యాసిడ్స్ అంటాం. ఓకే, అలాగే R అనేది ఉంది కదా, ఈ R గ్రూప్ బట్టి డిఫరెంట్ ఎమినో యాసిడ్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. ఓకే, అయితే మనకి ఈ ఎమినో యాసిడ్స్ మనకి మళ్ళీ మనం 3 types కింద క్లాసిఫై చేయొచ్చు. ఎలాగంటే ఆల్ఫా ఎమినో యాసిడ్స్, బీటా ఎమినో యాసిడ్స్, అలాగే గామా ఎమినో యాసిడ్స్. వీటిని ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే, మనకి COOH అనేది ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ కింద తీసుకుంటాం. సో COOH పక్కన ఉన్న కార్బన్ ఏంటి, ఆల్ఫా కార్బన్. ఏంటి, ఆల్ఫా కార్బన్. సో ఒకవేళ ఎమిన్ గ్రూప్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్ఫా పొజిషన్ లో ఉన్న కార్బన్ కి ప్రెసెంట్ అయి ఉంటే వాటిని ఆల్ఫా ఎమినో యాసిడ్స్ అంటాం. అదే ఎమిన్ గ్రూప్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి బీటా కార్బన్ దగ్గర ఉన్నట్లయితే బీటా ఎమినో యాసిడ్స్. సో కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి గామా కార్బన్ దగ్గర ఉంటే గామా ఎమినో యాసిడ్స్ అంటాం. ఓకే, సో మనకి ఫంక్షనల్ గ్రూప్ ఏంటి ఇక్కడ, కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ కి ఉన్న కార్బన్, ఫస్ట్ కార్బన్ ఏంటి, ఆల్ఫా కార్బన్. దాని తర్వాత కార్బన్ బీటా, దాని తర్వాత గామా. సో ఆల్ఫా బీటా గామాలో ఏ పొజిషన్ లో ఎమినో గ్రూప్ ఉందో ఆ పర్టికులర్ కాంపౌండ్ ని ఆల్ఫా ఎమినో యాసిడ్ అను, బీటా అను, గామా ఎమినో యాసిడ్ అని మనం క్లాసిఫై చేయొచ్చు. ఓకే, ఇందులో మనకి ఏవైతే ఆల్ఫా ఎమినో యాసిడ్స్ ఉన్నాయో, సో ఆల్ ఆల్ఫా ఎమినో యాసిడ్స్ ఆర్ నేచురల్ ఎమినో యాసిడ్స్. సో మనకి న్యాచురల్ గా ఎగ్జిస్ట్ అయిన ఎమినో యాసిడ్స్ అన్ని కూడా ఆల్ఫా ఎమినో యాసిడ్స్ అనమాట. సో ఈ ఆల్ఫా ఎమినో యాసిడ్స్ కాన్ఫిగరేషన్ ఎప్పుడు కూడా మనకి S కాన్ఫిగరేషన్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, అలాగే L కాన్ఫిగరేషన్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఏంటి, న్యాచురల్లీ ఎగ్జిస్టింగ్ ఎమినో యాసిడ్స్ మనం ఆల్ఫా ఎమినో యాసిడ్స్ అంటాం. సో ఈ ఆల్ఫా ఎమినో యాసిడ్ కాన్ఫిగరేషన్స్ ఎప్పుడు కూడా L కాన్ఫిగరేషన్ అండ్ S కాన్ఫిగరేషన్. ఓకే, సో మనకి ఆల్ఫా ఎమినో యాసిడ్స్ మనకి ఏవైతే న్యాచురల్లీ ఎగ్జిస్టింగ్ ఎమినో యాసిడ్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ మనం 2 types కింద క్లాసిఫై చేసాం. ఏంటి, ఎసెన్షియల్ అలాగే నాన్ ఎసెన్షియల్. సో ఎసెన్షియల్ అంటే ఏవైతే మన బాడీలో ప్రిపేర్ అవ్వవో, బయట నుంచి మనం తీసుకోవాలో వాటిని మనం ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అని, అలాగే మన బాడీలోనే ప్రిపేర్ అయ్యే ఎమినో యాసిడ్స్ వాటిని నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ కింద క్లాసిఫై చేశారు. ఓకే, ఇవి గుర్తుంచుకోవడానికి సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే, ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ షార్ట్ కట్ ఏంటంటే HIV పాజిటివ్ మే లివ్ లాంగ్ టేక్ యాంటీవైరస్ టాబ్లెట్. ఓకే, HIV పాజిటివ్ మే లివ్ లాంగ్ టేక్ యాంటీవైరస్ టాబ్లెట్. ఇందులో H అంటే హిస్టిడిన్, I అంటే ఐసోలూసిన్, V ఫర్ వాలిన్, P ఫర్ ఫినైల్ అనలిన్, అలాగే M ఫర్ మిథియోనిన్, L ఫర్ లైసిన్, L ఫర్ లూసిన్, T ఫర్ ట్రియోనిన్, A ఫర్ అర్జినిన్, T ఫర్ ట్రిప్టోఫాన్. ఓకే, సో ఇలా గుర్తుంచుకోండి. లేదా మీరు నాన్ ఎసెన్షియల్ గుర్తుంచుకున్నా ఏవైతే నాన్ ఎసెన్షియల్ కాకుండా మిగిలినవన్నీ కూడా ఎసెన్షియల్ కింద తీసుకోవచ్చు. సో నాన్ ఎసెన్షియల్ లో
GA గా, GA, GA, PSCT. సో గ్లైసిన్, అలనిన్, గ్లూటామిక్ యాసిడ్, ఆస్పర్టిక్ యాసిడ్, గ్లూటమైన్, ఆస్పర్జిన్, ప్రోలిన్, సెరిన్, సిస్టిన్, టైరోసిన్. సో మీరు ఈ నాన్ ఎసెన్షియల్ గుర్తుంచుకుంటే ఎసెన్షియల్ అనేవి మీకు తెలుస్తాయి. సో ఇందులో మనకి స్పెషల్ ప్రాపర్టీస్ ఏంటంటే, ఏదైతే మనకి ట్రిప్టోఫాన్ ఉంది కదా, ట్రిప్టోఫాన్ లో మనకి ఇండోల్ రింగ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇది మనకి ఇండోల్ రింగ్ అంటే బెంజిన్ అలాగే పైరోల్, బెంజిన్ పైరోల్ ఈ రెండు రింగ్స్ ఫ్యూజ్డ్ రింగ్ ఏమంటాం మనం, ఇండోల్ రింగ్ అంటాం. సో ఈ ఇండోల్ రింగ్ అనేది ఈ ట్రిప్టోఫాన్ ఎమినో యాసిడ్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. అలాగే టైరోసిన్ లో మనకి అయోడిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, అలాగే మిథియోనైన్ అండ్ సిస్టీన్ లో మనకి సల్ఫర్ ఆటమ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, అలాగే సెరైన్, ట్రియోనైన్ లో OH గ్రూప్, హైడ్రాక్సిల్ గ్రూప్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అలాగే ఆర్జినిన్ లో మనకి గ్వానిడిన్ గ్రూప్, అంటే గ్వానిడిన్ గ్రూప్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ మోస్ట్లీ బేసిక్. అలాగే మనకి ఈ ఆల్ఫా ఎమినో యాసిడ్స్ ని వాటి ప్రాపర్టీస్ బేస్ చేసుకొని ఎసిడిక్ ఎమినో యాసిడ్స్, అలాగే బేసిక్ ఎమినో యాసిడ్స్, అలాగే న్యూట్రల్ ఎమినో యాసిడ్స్ కింద క్లాసిఫై చేశారు. ఇందులో ఎసిడిక్ ఎమినో యాసిడ్ అని ఎప్పుడు చెప్తామంటే, ఆ పర్టికులర్ కాంపౌండ్ లో NH2 గ్రూప్స్ కన్నా యాసిడ్ గ్రూప్స్ అనేవి ఎక్కువ ఉండాలి. ఏంటి, COOH గ్రూప్స్ మోర్ దాన్ NH2 అయితే వాటిని ఎసిడిక్ ఎమినో యాసిడ్స్ అని చెప్పచ్చు. అదే బేసిక్ గ్రూప్స్ అంటే NH2 గ్రూప్స్ ఆర్ మోర్ దాన్ COOH అయితే బేసిక్ ఎమినో యాసిడ్స్. అలాగే NH2 COOH రెండు సేమ్ నెంబర్ ఉన్నాయి అనుకోండి, అవి న్యూట్రల్ ఎమినో యాసిడ్స్ కి ఎగ్జాంపుల్. ఓకే, ఎసిడిక్ ఎమినో యాసిడ్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే లాస్ట్ లో మీకు యాసిడ్ అని వస్తుంది, ఆస్పర్టిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్ అలాగా. అలాగే ఇంకా ఆస్పర్జిన్, టైరోసిన్, గ్లూటమైన్ ఇవి కూడా ఎసిడిక్ ఎమినో యాసిడ్స్ కి ఎగ్జాంపుల్. బేసిక్ వచ్చేసరికి లైసిన్, ఆర్జినిన్, హిస్టిడిన్. ఓకే, న్యూట్రల్ కి వచ్చేసరికి గ్లైసిన్, అలనిన్, వాలిన్, లూసిన్, ఐసోలూసిన్. నెక్స్ట్ వచ్చేసి జ్విట్టర్ అయాన్. జ్విట్టర్ అయాన్ అంటే దీన్ని ఏమంటాం అంటే డైపోలార్ అయాన్. ఏంటి, డైపోలార్ అయాన్ హ్యావింగ్ 2 పోల్స్, అంటే ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ పోల్ ఒకే కాంపౌండ్ లో ఉన్నట్లయితే వాటిని డైపోలార్ అయాన్స్ లేదా జ్విట్టర్ అయాన్స్ అంటాం. సో ఎమినో యాసిడ్స్ ఆన్ రీప్లేసింగ్ ప్రోటాన్ విత్ ఇన్ ద కాంపౌండ్ ఫార్మ్ ఏ డైపోలార్ అయాన్ కాల్ జ్విట్టర్ అయాన్. సో మనకి ఎమినో యాసిడ్ ఉంది కదా, విత్ ఇన్ ద మాలిక్యూల్ ఒక ప్రోటాన్ అనేది యాసిడ్ నుంచి ఎమినో గ్రూప్ కి ట్రాన్స్ఫర్ అయ్యి మనకి NH3+ కింద, COO- కింద ఇలా మనకి ఒకే కాంపౌండ్ లో 2 అయాన్స్ అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అయాన్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే డైపోలార్ అయాన్ లేదా దీన్ని ఏమంటాం జ్విట్టర్ అయాన్ అంటాం. ఓకే, సో ఇలా మనకి ఎమినో యాసిడ్స్ జ్విట్టర్ అయాన్ ఫామ్ చేయడం వల్ల ఇది ఎలక్ట్రోఫోరెసిస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఎలక్ట్రోఫోరెసిస్ అంటే ఏంటంటే మైగ్రేషన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ టువర్డ్స్ ఆపోజిట్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కరెంట్. సో మనం ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ఛాంబర్ లో మనం ఎమినో యాసిడ్స్ ని ప్లేస్ చేసినప్పుడు అవి మనకి జ్విట్టర్ అయాన్ ఫామ్ లో ఉండడం వల్ల, అంటే అయోనిక్ డైపోలార్ అయాన్స్ ఫామ్ లో ఉండడం వల్ల ఈ ఎమినో యాసిడ్స్ అనేవి వాటి ఆపోజిట్ చార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్ వైపు మైగ్రేట్ అవ్వడాన్ని, మూవ్ అవ్వడాన్ని ఏమంటాం అంటే ఎలక్ట్రోఫోరెసిస్ అంటాం. ఓకే, ఇందులో మనకి ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్ని మనం PI తో ఇండికేట్ చేస్తాం. ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అంటే ఏంటంటే the pH at which there is no electrophoresis. జనరల్ గా మనకి ఎమినో యాసిడ్స్ ఏంటి, ఎలక్ట్రోఫోరెసిస్ లో పార్టిసిపేట్ చేస్తాయి, అంటే వాటి ఆపోజిట్ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ వైపు మైగ్రేట్ అవుతాయి, మూవ్ అవుతాయి. సో మనకి ఏ pH దగ్గర అయితే మనకి ఎలక్ట్రోఫోరెసిస్ అనేది ఇంకా జరగదో ఆ పర్టికులర్ pH అనేది దాన్ని ఏమంటాం మనం ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎమినో యాసిడ్ ఉందనుకోండి, ఈ ఎమినో యాసిడ్ అనేది ఏ pH దగ్గర మనకి ఎలక్ట్రోఫోరెసిస్ ని స్టాప్ చేస్తుందో, ఎలక్ట్రోఫోరెసిస్ ఇంకా జరగదో ఆ పర్టికులర్ pH అనేది ఈ ఎమినో యాసిడ్ యొక్క ఐసో ఎలక్ట్రికల్ పాయింట్ అవుతుంది. ఓకే, సో అట్ PI నెట్ చార్జ్ ఆన్ ఎమినో యాసిడ్ విల్ బి 0. అంటే ఈ ఎమినో యాసిడ్ మూవ్మెంట్ అనేది మైగ్రేషన్ అయిపోవాలంటే ఏమవ్వాలి, మొత్తం ఎలాంటి ఛార్జ్ ఉండకూడదు, దాన్ని ఏమంటాం ఐసో ఎలక్ట్రికల్ పాయింట్. అంటే ఐసో ఎలక్ట్రికల్ పాయింట్ దగ్గర ఆ ఎమినో యాసిడ్ లో ఎలాంటి ఛార్జ్ ఉండదు, టోటల్ ఛార్జ్ విల్ బి 0. అందుకని ఎలాంటి ఎలక్ట్రోఫోరెసిస్ ఇంకా జరగదు అనమాట. అయితే మనకి
ఈ ఐసోఎలక్ట్రికల్ పాయింట్స్ వేటికి ఎలా ఉంటాయంటే న్యూట్రల్ ఎమినో యాసిడ్స్ కి ఐసోఎలక్ట్రికల్ పాయింట్ ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ 6 కి ఈక్వల్ అవుతుంది. అదే ఎసిడిక్ ఎమినో యాసిడ్స్ కి బిలో 6 ఉంటుంది. బేసిక్ ఎమినో యాసిడ్స్ కి ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అబౌవ్ 6 అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పర్టిక్ యాసిడ్ అనేది ఎసిడిక్ అమినో యాసిడ్, దీని ఐసోఎలక్ట్రికల్ పాయింట్ 2.8 అనేది. అలాగే ఆర్జినిన్ వచ్చేసి మనకి బేసిక్ ఎమినో యాసిడ్ కి ఎగ్జాంపుల్, దీని ఐసోఎలక్ట్రికల్ పాయింట్ వచ్చేసి మనకి 11.2 అనేది ఉంటుంది. అలాగే మనకి ఈ ఎమినో యాసిడ్స్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లు చూసుకున్నట్టయితే ఫస్ట్ నిన్హైడ్రిన్ టెస్ట్. ఏంటి నిన్హైడ్రిన్? సో మనకి ఆల్ఫా ఎమినో యాసిడ్స్ ని నిన్హైడ్రిన్ తో రియాక్ట్ చేస్తే మనకి రూహ్మాన్స్ పర్పుల్ కలర్ లేదా వైలెట్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా వైలెట్ లేదా పర్పుల్ కలర్ ఫామ్ అయితే మనం మనకి ఇచ్చిన కాంపౌండ్ లో మనకి ఆల్ఫా ఎమినో యాసిడ్స్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే సాంగర్స్ రియేజెంట్. ఏంటి సాంగర్స్ రియేజెంట్? సో సాంగర్స్ రియేజెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఎమినో గ్రూప్. అంటే నైట్రోజన్ టెర్మినల్ ఉంది కదా ఎమినో గ్రూప్, సో ఈ ఎన్ టెర్మినల్ అంటే నైట్రోజన్ ఎమినో గ్రూప్ అనేది ఎలాంటి ఎమినో గ్రూప్ ప్రెసెంట్ అయి ఉందో దాని సీక్వెన్స్ ని మనం సాంగర్స్ రియేజెంట్ యూజ్ చేసుకొని ఐడెంటిఫై చేయొచ్చు. సో సాంగర్స్ రియేజెంట్ ని ఏమంటాం మనం 2,4-DNFB. అంటే ఇక్కడ ఇది దాని స్ట్రక్చర్. ఏంటి ఇది సెట్ 2 and 4 అంటే సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్ లో నైట్రో గ్రూప్స్ ఉన్నాయి. సో దీని పేరు ఏంటంటే 2,4-డైనైట్రోఫ్లోరోబెంజిన్. ఏంటి 2,4-డైనైట్రోఫ్లోరోబెంజిన్. దీన్ని ఏమంటాం మనం సాంగర్స్ రియేజెంట్ అంటాం. ఓకే, ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఎమినో యాసిడ్ లో ఎమినో గ్రూప్ అనేది ఎలాంటి ఎమినో గ్రూప్ ఉంది దాని సీక్వెన్స్ ని అంటే ఎన్ టెర్మినల్ ని మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. అయితే ఈ సాంగర్స్ రియేజెంట్ తోని ప్రోలిన్ అనేది ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. ఏంటి ప్రోలిన్ డస్ నాట్ రియాక్ట్ విత్ సాంగర్స్ రియేజెంట్. ఓకే, అలాగే మనకి ఈ ఎమినో యాసిడ్స్ ని మనం హీట్ చేసినట్లయితే అవి కండెన్స్ అయ్యి అంటే బై లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ దే విల్ ఫార్మ్ పెప్టైడ్స్. ఏంటి ఎమినో యాసిడ్స్ ని హీట్ చేస్తే వాటర్ లాస్ అయ్యి పెప్టైడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకే, బై మీన్స్ ఆఫ్ ఎ పెప్టైడ్ బాండ్. సో మనకి ఈ ఎమినో యాసిడ్ ఉంది కదా, ఇందులో మనకి ఇక్కడ హైడ్రోజన్ అలాగే OH రెండు కలిపి మనకి వాటర్ లాస్ అయ్యి మనకి పెప్టైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ పెప్టైడ్స్ లో ఉండే లింకేజెస్ ఏంటి బాండ్ మనకి C++NH బాండ్. దీన్ని ఏమంటాం అంటే పెప్టైడ్ బాండ్ లేదా ఎమైడ్ బాండ్ అంటాం. ఓకే, సో మనకి ఎలాగైతే మనకి ఎమినో యాసిడ్ ని హీట్ చేస్తే పెప్టైడ్స్ ఫామ్ అవుతాయి కదా, ఈ పెప్టైడ్స్ అనేవి వీటి పాలీపెప్టైడ్స్ అంటే ఒక మోనోమర్ కాకుండా నెంబర్ ఆఫ్ పెప్టైడ్స్ కలిపి మనకి ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ప్రోటీన్స్ అంటే ఏంటి? పాలీపెప్టైడ్స్ ని మనం ప్రోటీన్స్ అంటాం. ఓకే, సో మనకి ప్రోటీన్స్ ని హైడ్రాలసిస్ చేస్తే మళ్ళీ మనకి ఆల్ఫా ఎమినో యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, అయితే ఈ ప్రోటీన్స్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ వచ్చేసి మనకి ఏంటి బైయూరేట్ టెస్ట్. ఏంటి బైయూరేట్ టెస్ట్ అనేది ప్రోటీన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ అన్నమాట. ఓకే, అలాగే మనకి ప్రోటీన్ ని కానీ మనం కాన్సన్ట్రేటెడ్ HNO3 తో రియాక్ట్ చేసి హీట్ చేసినట్లయితే మనకి ఎల్లో కలర్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటాం అంటే జాంటోప్రోటిక్ టెస్ట్. ఏంటి జాంటోప్రోటిక్ టెస్ట్. సో జాంటోప్రోటిక్ టెస్ట్ అంటే ఏంటి? మనకి ఇచ్చిన కాంపౌండ్ ని కాన్సన్ట్రేటెడ్ HNO3 తో రియాక్ట్ చేసి హీట్ చేసినట్లయితే ఎల్లో కలర్ ఫామ్ అయినట్లయితే అందులో మనం ప్రోటీన్ ఉందని చెప్తాం. ఈ రెండు కూడా ప్రోటీన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమినో యాసిడ్స్. సో ఈ ఎమినో యాసిడ్స్ సంబంధించి మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అనేవి ఈ వీడియోలో మనం క్లియర్ చేసాం. సో ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మీ క్లాస్మేట్స్ కి షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.